ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమంలో భాగంగా గురువారం నాంపల్లి మండల పరిధిలోని గట్లమల్లెపల్లి, బంతి తిమ్మాపురం, నరసింహలగూడెం, రామదాస్ తండా గ్రామ పంచాయతీలలో గ్రామస్తుల నుండి దరఖాస్తులు అధిక సంఖ్యలో అందించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్వే ల్యాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం శ్రీనివాసులు మాట్లాడారు. ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నాంపల్లి మండల పరిధిలోని గట్లమల్లెపల్లి, బండతిమ్మాపురం, నరసింహలగూడెం, రామదాస్ తండా గ్రామ పంచాయతీలలో గ్రామస్తుల నుండి దరఖాస్తులు అధిక సంఖ్యలో అందాయి. నాంపల్లి మండలం నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న నల్గొండ జిల్లా సర్వే ల్యాండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టినట్లు, అందులో భాగంగా డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వారు వివరించారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని వారు తెలిపారు. మండల పరిధిలోని మొదటి రోజు 4 గ్రామ పంచాయతీలలో కలిపి 922 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పారదర్శకంగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా రామదాస్ తండా గ్రామ పంచాయతీ ప్రజాపాలన కార్యక్రమంలో నాంపల్లి మండలం ఎంపీడీఓ సురేష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఏ రామచంద్రయ్య, ఎలక్ట్రికల్ ఏడీఈ సాగర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఏఈ శివప్రసాద్ రెడ్డి, రామదాస్ తండా గ్రామ సర్పంచ్ నీలా రవినాయక్, ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే యజమాని వాళ్ళు పెట్టేసి వాళ్ళ పేరు రాయాలి. సంబంధికులు ఎవరు సంతకం పెడతారో వాళ్ళ పేరు రాయాలి. ఇది స్కూటీకి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చిన అని చెప్పాలి. ప్రస్తుతం మనము రామదాస్ తండా గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసము దరఖాస్తులు స్వీకరణ చేస్తున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ఈ దరఖాస్తుల స్వీకరణ గురించి ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఈ 6 గ్యారెంటీల కోసం మీరు దరఖాస్తులు తీసుకునే ప్రజల స్పందన ఎలా ఉంది? తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి రావాలని, ప్రభుత్వ పథకాలు వాళ్ళకి చెందాలని చెప్పేసి 6 గ్యారెంటీల పథకాలు ప్రవేశపెట్టేసేసి ప్రజలందరికీ కూడా అది అభిమకూరాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులను నేను ఇక్కడ సమావేశమై ప్రభుత్వ యొక్క ఆదేశాల ప్రకారం మేము వాళ్ళ యొక్క అవసరాల ప్రకారం వాళ్ళ అప్లికేషన్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అందరూ కూడా వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ నింపి ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ అప్లికేషన్లో తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరాలు తెలియజేస్తూ మాకు వాళ్ళ అప్లికేషన్స్ ఇస్తున్నారు. ఏమన్నా వాళ్ళకి డౌట్స్ వస్తే కూడా మాతో క్లారిఫై చేసుకుంటున్నారు. అందరికీ న్యాయం జరగడం కోసం అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చిందో వాళ్ళ యొక్క అప్లికేషన్లో చూపిస్తూ దాని ప్రకారం మేము న్యాయం జరగడం కోసం మా పై అధికారులు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజాపాలనలో తీసుకున్నటువంటి ఈ 6 గ్యారెంటీల లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు? ఎంపిక చేసే విధానం ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా మొత్తం ముందు షార్ట్ అవుట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మేమంతా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని షార్ట్ అవుట్ చేసేసి ఎవరు అర్హులవుతారో వాళ్ళకి దానికి అర్హుల ప్రకారం నియమించడం జరుగుతుంది. ప్రస్తుతం మనము రామదాస్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్తో ఉన్నాము. ఈ ప్రజాపాలనలో ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలకు కాంగ్రెస్ పెట్టింది. వాటి అప్లికేషన్లో భాగంగా ఎలా ఉంది, ప్రజల స్పందన ఎలా ఉంది, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. రామదాస్ తండా సర్పంచ్ గారు నేను మాట్లాడుతున్నాను. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. చాలా సంతోషపడుతుంది పబ్లిక్.
ఈ 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేసి గతంలో ఇప్పుడు మా గ్రామ పంచాయతీ రామదాసపేట గ్రామ పంచాయతీలో గతంలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత 40 years బ్యాక్ 250 ఇండ్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా మాకు కూడా 250 అప్లికేషన్లు వచ్చినాయి. దాంతోపాటు అడిషనల్గా పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ మాకు కూడా ఇండ్లు కావాలి. పాత ఇండ్లన్నీ కూలీలు మొత్తం సీకులు తేలి. దానివల్ల గవర్నమెంట్ కూడా శ్రమను ఇచ్చినందుకు మాకు కూడా సంతోషం. ఈ 6 గ్యారెంటీలలో ఈ ఇండ్లు అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. దానివల్ల మా ఎండిఓ సారు మంచి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసే విధానంలో మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నేను ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ 100% ఒక మాట చెప్తే మాట మీద నిలబడి ఉంది. గతంలో కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటికి దేవులాడి ఇందిరమ్మ పథకం ఇండ్లు ఇచ్చిర్రు. తర్వాత కరెంట్ లేని వాళ్ళు కరెంట్ ఇచ్చారు. బీదోళ్ళకు పింఛన్ సృష్టించిందే కాంగ్రెస్ గవర్నమెంట్. దాని తర్వాత మనం వాళ్ళు వీళ్ళని ముట్టుకట పెరుగుకుంటూ పోయింది. ఇప్పుడు 4,000 అంటారు. 4,000 ఇస్తే మాకు ఇంకా సంతోషం. కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న మాట 100కు 200% వాళ్ళు మాట నిలబెట్టుకుంటారు. అది నా అభిమానం. ఓకే, థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ కోరిక నెరవేరేటట్టుగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు మీరు కూడా స్వాగతిస్తున్నారు. ప్రజలు కూడా స్వాగతించి ప్రజలకు తొందరలో లబ్ధిదారులు ఎంపిక చేసి వాళ్ళకు కూడా ఈ అందాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఫోటో స్టూడియో వెంకటేశ్వర.